ఇప్పుడు శివుడు మీకు దీక్ష ఇచ్చిండు కదా, పవర్ ఇచ్చింది. శివ పురాణం గురించి మీకు ఏం తెలుసు? నేను ఇంతవరకు శివ పురాణం చదవలేదు. నాకు ఆ చదవాల్సిన ఇంటెన్షన్ కూడా రాలేదు. విష్ణు పురాణం ఒక్క పురాణం చదవాలి, నేను చదవ కూడా. నాకు ఇచ్చినా కూడా నా పురాణాలు నేను చదవా. గీత చదివిరా? చదవలేదు. గీత చదవలేదు. ఒక్క బుక్ చదవలేదు. సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం అన్నది మనము ఇప్పుడు దీన్ని వాడుకలోకి వచ్చింది. రీసెంట్గా ఇంటర్నెట్ భూమి తర్వాత ఎక్కువ వాడుకలోకి వచ్చింది. ఎందుకు? ఇతర మతస్థులు ఎక్కువైపోయారు కాబట్టి, వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది. సనాతన ధర్మం అంటే ఏందో మీకు తెలుసా? మొత్తం చెప్తా. ఈ ఇతర మతస్థులు ఇప్పుడు వేరే రిలీజన్స్ ఏవైతే స్ప్రెడ్ అవుతున్నాయో చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతున్నాయి. ఒకప్పుడు క్రిస్టియానిటీ నెంబర్ 1 ఉంటుండే, ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇస్లాం అన్నది చాలా ర్యాపిడ్ గ్రోత్ అయిపోయింది. వెస్టర్న్ కంట్రీస్లో కానివ్వండి, ఇండియా కానివ్వండి, కేరళ కానీ ఎక్కడ కానివ్వండి. ఇట్లా ఈ పాపులేషన్, ఈ ఇతర మతం అన్నది బాగా ప్రచారం అయ్యేసరికి ఇప్పుడు ఈ ఉన్న అన్ని మతాలు కలిసి అన్ని రకరకాల అందరు కలిపేసి దీన్ని ఒక టర్మ్ లెక్క సనాతన ధర్మం అని చెప్పి బయటకు వచ్చింది. ఇది హిందూ ధర్మం అన్నా సనాతన ధర్మం అన్నా ఒకటే.